Welcome to Sai Master Academy. So already we finished addition of vectors. Now we are discussing product of vectors. So product of vectors is chala pedda chapter, chala lengthy. Okay. So ఇందులో నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి అండ్ ఫార్ములాస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఓన్లీ డాట్ ప్రొడక్టే, తర్వాత క్రాస్ ప్రొడక్ట్ ఉంటుంది, తర్వాత ట్రిపుల్ ప్రొడక్ట్ కూడా ఉంటుంది. అది ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. ఏదేమైనా యూ హ్యావ్ టు లెర్న్ ద ఫార్ములాస్ పర్ఫెక్ట్లీ. వెన్ యూ సీ ద క్వశ్చన్, వెన్ యూ రీడ్ ఏ క్వశ్చన్, యూ షుడ్ నో విచ్ ఫార్ములా యూ హ్యావ్ టు అప్లై, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద సొల్యూషన్. సో అది ప్రాసెస్. కాబట్టి నువ్వు ఫార్ములాస్ నీట్గా నేను ఎందుకు రాసుకోవద్దన్నా అంటే ముందే వితౌట్ అండర్స్టాండింగ్ డోంట్ రైట్. ఇవి నేను చెప్పాక నువ్వు రాసుకుంటే నీకు ఈజీగా మళ్ళీ ఒకసారి రివైజ్ అయినట్టు కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో సీ హియర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో ఫస్ట్ స్కెలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్, తర్వాత క్రాస్ ప్రొడక్ట్, తర్వాత ట్రిపుల్ ప్రొడక్ట్. ఇవి మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా? అటు కూర్చోపోయినా కొంచెం. సో ఫస్ట్ స్కెలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్. డాట్ అంటే డాట్ సింబల్ తో ఉంటుంది ఇక్కడ ప్రొడక్ట్. మామూలుగా మనం ప్రొడక్ట్ అంటే ఇంటూ కాబట్టి 2 into 3 ఇలా చేస్తాం కదా. సో ఇక్కడ ఇంటూ రాయకుండా డాట్ రాస్తాం. ఓకే. సో ఏ బి 2 వెక్టర్స్ అయితే వాటి డాట్ ప్రొడక్ట్ ఏ డాట్ బి అవుతుంది. ఏ డాట్ బి. సో if A and B 2 vectors, the scalar or dot product of A and B written as A dot B, that is A dot B is equal to 2 cases exist. First case is 0, second case is mod A mod B cos theta. When first case exists, if A or B any one of the vectors is 0, then the dot product of 2 vectors will be 0. If not 0, A not 0, B not 0, and if theta is angle between the 2 vectors A and B, then A dot B is equal to, మనం ఇలా రాసుకోవచ్చు, A dot B is equal to mod A mod B cos theta. And already you know about mod. Mod అంటే magnitude root over, తెలుసు కదా, కాంపోనెంట్స్ స్క్వేర్ చేసి సమ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ కి ఫార్ములా ఇఫ్ ఏ అండ్ బి వెక్టర్స్ అయితే. నెక్స్ట్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్. సో మీకు ఇక్కడ చూడండి, ఇదొక వెక్టర్ ఏ ఏబి అనే ఒక వెక్టర్, ఇదొక వెక్టర్ సిడిబి. సో ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్, ఐ రోట్ లెట్ ఏ is equal to AB and B is equal to CD, be 2 non-zero vectors, and PQ be the feet of the perpendiculars drawn from C and D. C నుంచి ఒకటి డ్రా చేసాం, D నుంచి ఒకటి డ్రా చేసాం. ఆల్రెడీ యు నో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ మీనింగ్. సో ఇది ఏంటి అంటే ఫుట్ అవుతుంది, దేనికి, సికి, ఇది దీనికి ఫుట్ అవుతుంది. అందుకే 2 ఉన్నాయి కాబట్టి ఫీట్ అని చదువుతాను. ఇగో the feet of perpendicular drawn from C and D respectively on the line AB, then PQ is called the orthogonal projection of B. ఈ బికి ఈ PQ అనేది ఎట్లా వచ్చింది? PQ అర్థమైంది కదా, C నుంచి D నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాం మనం. సో ఎక్కడ మీట్ అవుతుందో అక్కడ PQ రాసుకున్నాం. సో దిస్ PQ ఈజ్ కాల్డ్ ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ B on A. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ B on A అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, యు నో మ్యాగ్నిట్యూడ్ మీనింగ్, మాడ్ అప్లై చేస్తే సరిపోతుంది. దీన్ని సాల్వ్ చేసినాక వచ్చేదానికి మాడ్ పెట్టేసేయండి, అంటే మళ్ళీ మాడ్ అప్లై చేయండి, రూట్ ఓవర్ చేయండి, సరిపోతుంది. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ మాడ్ PQ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ B on A. ప్రొజెక్షన్ ఆఫ్ B on A అనే క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతాడు మీకు. ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ B on A వేర్ A is this, B is this అని ఇచ్చేస్తాడు. సో ఏంటి ఫార్ములా? ఇగో ఇక్కడ చూడండి, the projection vector of B on A is A dot B by mod A square, ఇక్కడ గిదబడినట్టుంది, A dot B by mod A square into A and the magnitude is mod అప్లై చేస్తే సరిపోతుంది. magnitude కి ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏదైతే ఆన్సర్ వస్తుందో దీనికి మాడ్ అప్లై చేస్తే వచ్చేదే magnitude of that vector వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. అండ్ సపోజ్ ఇప్పుడు ఏబిలు 2 ఉన్నాయి కదా, ఒకవేళ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈక్వల్ టు 0 అయితే, అంటే దీనికే ప్రొజెక్షన్ అనుకుంటున్నాం కదా, ఒకవేళ ఈ వెక్టర్ 0 అయితే ఏమంటున్నాడు? ద ప్రొజెక్షన్ ఆఫ్ ద వెక్టర్ బి ఆన్ ఏ ఇస్ 0. ద ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ ఇస్ 0. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్కెలార్ ప్రొడక్ట్. స్కెలార్ ప్రొడక్ట్ అంటే ఏ ప్రొడక్ట్? డాట్ ప్రొడక్ట్. ఆ డాట్ ప్రొడక్ట్ ఏమొస్తే మీకు లాస్ట్ లో చెప్తాను.
సో let A and B two vectors, then A dot B is clearly B dot A. అంటే A dot B చేసినా B dot A చేసినా ఒకటే మీనింగ్. ఏబీలు రెండు ఇచ్చాడు, ఫైండ్ A dot B అన్నాడు, మీరు B dot A చేశారు అనుకోండి, ఆన్సర్ ఒకటే వస్తుంది, వేరే రాదు. అండ్ L into A dot B is A into L. వన్స్ ఇది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ ఈజీగా చెప్పొచ్చు మనం, ఎందుకంటే మారట్లేదు కదరా. మారితేనేమో నువ్వు మల్టిప్లై చేసినప్పుడు కూడా మారుతుంది, మారట్లేదు కాబట్టి నువ్వు ఇవన్నీ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఒక వాల్యూ స్కెలార్ ఇంటూ ఏ డాట్ బి ఈజ్ ఏ ఇంటూ స్కెలార్ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఏ డాట్ బి, అన్నిటి మీనింగ్ ఒకటే వస్తుంది. ఎల్ ఎట్లా పక్కనే ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ ఎల్ ఇంటూ ఏ డాట్ ఎం ఇంటూ బి ఈజ్ ఎల్ఎం ఆఫ్ ఎల్ఎం ఇంటూ ఏ డాట్ బి రాసుకోవచ్చు. మైనస్ ఏ డాట్ బి ఈజ్ మైనస్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ మైనస్ బి, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కాబట్టి. మైనస్ ఏ డాట్ మైనస్ బి ఈజ్ ఏ డాట్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డాట్, అంటే మనం ప్రొడక్ట్ చేయాలి. ఓకేనా, ఆ ప్రొడక్ట్ ఎట్లా చేయాలి వెక్టర్స్ లోనే చెప్తాం మీకు. నెక్స్ట్ ఇది మీకు వెల్ నోన్ ఫార్ములా, మీకు ఆల్రెడీ నేను ప్లేన్ చెప్పేటప్పుడు చెప్పా, ఇదే మీకు మళ్ళీ వెక్టర్స్ లో వస్తుంది అని చెప్పేసి. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు a1i b1j c1k అండ్ b ఈజ్ ఈక్వల్ టు a2j b2j c2k ఆర్ టూ వెక్టర్స్ అండ్ theta b యాంగిల్ బిట్వీన్ దెమ్, దెన్ cos theta ఈజ్ ఈక్వల్ టు a డాట్ b బై mod a mod b. ఇక్కడ నుంచి వచ్చింది cos theta ఈజ్ ఈక్వల్ టు a డాట్ b బై mod a mod b. ఓకే, ఇక mod a mod b కిందకి వచ్చాయి చూడండి. Then A dot B is A1 A2 plus B1 B2 plus C1 C2 by root over, you know what about this and you know what about this. ఎందుకంటే root over this square, this square, this square, and wait, who is that? No, first one. Yeah, okay. Now see, after this angle, మనం ఇక్కడ ఏమైనా నేర్చుకున్నాం చూడండి, డాట్ ప్రొడక్ట్ డెఫినేషన్ ఫార్ములా and projection of a vector B on A is A dot B by mod A square into A, and then magnitude and the properties of the dot product, and also what will an angle between the vectors, two vectors. Now continuation. See, in a triangle, ఈ ప్రాపర్టీస్ అన్ని మనకు తెలిసినవి, ఇవన్నీ కోఆర్డినేట్ జామెట్రీలో ఉంటాయి. ఇక్కడ వెక్టర్స్ యూజ్ చేసి సాల్వ్ చేసి ఉంటాయి. యూ కెన్ చెక్ యువర్ టెక్స్ట్ బుక్, అన్ని ప్రూఫ్లు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది కండిషన్. మనం సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఎన్ సెంటర్, సెంట్రాయిడ్ నేర్చుకున్నాము. సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, ట్రయాంగిల్లో ఉన్న మీడియన్స్ అన్ని ఏమైతే ఒక దగ్గర మీట్ అవుతాయి కదా, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ మీడియన్స్ ఈజ్ సర్కమ్ సెంటర్ అని చదువుకున్నాం మనం. ఇక్కడ అదే ఉంటుంది డెఫినేషన్ లాగా, అది మనం గుర్తుంచుకోవాలి. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనకి ఇక్కడ లేదు, బట్ ఆ ప్రూఫ్లు అన్ని మీకు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్ ఏ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్, అదే మనకు ఆర్థో సెంటర్. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఏంటి, ఆర్థో సెంటర్. ఆల్టిట్యూడ్స్ వచ్చేది ఆర్థో సెంటర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వచ్చేది, సారీ మీడియన్స్ కాదు, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ వచ్చేది సర్కమ్ సెంటర్, మీడియన్స్ వచ్చేది సెంట్రాయిడ్, అండ్ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ వచ్చేది ఇన్ సెంటర్. సో ఇక్కడ ఇన్ ఏ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ఎస్, కాంకరెంట్ మనం ప్రూవ్ చేయొచ్చు వెక్టర్స్ యూజ్ చేసి, లేదా కోఆర్డినేట్ జామెట్రీ, ఐ మీన్ పార్టీషన్ ఫార్మ్ యూజ్ చేసి, ఏదైనా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వెక్టర్స్ యూజ్ చేసి మనం ప్రూవ్ చేస్తాం, ఈ క్వశ్చన్ ని మనం ప్రూవ్ చేస్తాం ఫర్దర్ గా. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆల్సో కాంకరెంట్, అదే మనకు వచ్చేది సర్కమ్ సెంటర్. ఇది కూడా చేస్తాం మనం. ఇన్ ఏ పారలాగ్రామ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద డయాగనల్స్. అమ్మో, పారలాగ్రామ్ అంట, ఇగో ఈ రెండు డయాగనల్స్, the sum of the squares of the lengths of the diagonal, this is square plus this is square అంటున్నాడు వాడు, is equal to the sum of the squares of the lengths of its sides. అంటే this square plus this square is equal to this square plus this square plus this square plus this square. సో అదొక ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఈ ప్రాపర్టీ నుంచి ఏం రాయొచ్చు మనము, ఓబి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రాయచ్చా. సో ఇదే వాడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కోఆర్డినేట్ జామెట్రీలో లోకస్ కంటే ముందే 2D ప్రీ రిక్వెస్ట్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది, దాంట్లో వస్తుంది మనకి. ఇదేంటది, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ద లెంత్ ఆఫ్ ద మీడియన్ త్రూ ఏ. ట్రయాంగిల్ ఇది అనుకున్నానా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇదేంటి మీడియన్, మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సపోజ్ ఏబి లెంత్ స్మాల్ ఏ, గుర్తుందా మీకు, హెరాన్స్ ఫార్ములా 10th క్లాస్లో వస్తుంది. బీసీ లెంత్ స్మాల్ ఏ, ఏబి లెంత్ స్మాల్ సి, ఏసీ లెంత్ స్మాల్ బి. దెన్ ఈజ్ ఆస్కింగ్ ఏడి లెంత్.
ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి లెంత్ ఆఫ్ ద మీడియన్ త్రూ ఏ ఏడి ఈక్వల్ టు అడుగుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఆఫ్ రూట్ ఓవర్, రూట్ నే 1/2 రాసుకుంటాం, ఆఫ్ రూట్ ఓవర్ అడిగేది ఏడి లెంత్. అర్థమవుతుందా? ఏ నుంచి వచ్చిన మీడియం లెంత్ అడుగుతుండు కాబట్టి 2b² 2c² - a². అదే ఒక మీడియం త్రూ బి అయితే 2c² 2a² - b². మీడియం త్రూ సి అయితే 2a² 2b² - c². ఒకటి వస్తే అన్న వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో దీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ కమ్ టు వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ ఇన్ నార్మల్ ఫార్మ్. దిస్ ఆల్సో మనం ప్లేన్ లో చేసాం. ఇక్కడ ఒక ప్లేన్ తీసుకొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకొని ఆ వెక్టర్ ఈక్వేషన్ కనుక్కుంటాం. lx + my + nz = p అని నార్మల్ ఫామ్ ని మనము ఎక్కడ చేస్తామంటే కార్టేసియన్ ఫామ్ లో చేస్తాం. సో ఇక్కడ వెక్టర్స్ తో చేస్తాం. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ p. చెప్పాను ఇది 0 0 0 అనుకోండి. ఇలా మనము ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇది ఒక ప్లేన్. ఓకే, ఇది పోతుంది ఇక్కడ గుద్దుకుంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్, ఎందుకంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఇదే ప్లేన్ అనుకోండి, ఇక్కడ ఆరిజిన్ నుంచి ఇట్లా వెళ్తుంది, టచ్ అయింది అనుకోండి, ఇది ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ ఉండదా? అదే ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ హూజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్ ఈజ్ p. అక్కడ కూడా p, lx + my + nz = p. అండ్ హూజ్ యూనిట్ నార్మల్ డ్రాన్ త్రూ, నార్మల్ ఖచ్చితంగా డ్రా చేస్తాం కదా, ఆ దాని నార్మల్ యూనిట్ నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఇస్ n. దెన్ వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్, వెక్టర్ ఈక్వేషన్? r డాట్ n is equal to p. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫార్ములా. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ నార్మల్ ఫార్మ్, r డాట్ n is equal to p. అదే కార్టేసియన్ ఫార్మ్ అయితే lx + my + nz is equal to p. అక్కడ కూడా పీనే కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం p తీసుకుంటాం. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్పెండిక్యులర్ టు ద వెక్టర్ n. ఇది అది సిమిలరే, అక్కడ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు అంతే. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? r - a, ఎందుకంటే ఏ నుంచి పాస్ అవుతుంది, r డాట్ n ఇక్కడ, r - a డాట్ n is equal to 0 పాసింగ్ త్రూ ద పాయింట్ a and perpendicular to the vector n is 1 minute, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. యా దట్స్ కరెక్ట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసాం అంటే రెండు వెక్టర్స్ యాంగిల్ బిట్వీన్ దెమ్ కనుక్కున్నాం. ఇగో ఇక్కడ రెండు ప్లేన్ ఇస్తున్నాడు చూడు. r డాట్ n = p అనేది ప్లేన్ ఈక్వేషన్. ఇక వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ ద నార్మల్ ఫార్మ్ చేసామా, అలాంటి రెండు తీసుకున్నాం. r డాట్ n1 = p1, r డాట్ n2 = p2 are two planes in the vector form. Then theta b angle between them. What is the cos theta formula? n1 dot n2 by mod n1 into mod n2. ఇక్కడే ఉన్నాయి చూడండి, n1 n2 లా, n1 n2 లా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. n1 అంటే ఏంటి? ఇదే కదా n. n అంటే యూనిట్ వెక్టర్, యూనిట్ నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద వెక్టర్. ఇక్కడ ఉంది ఆల్రెడీ n అంటే ఏంటో. రెండు తీసుకున్నప్పుడు 1 1 2 2 3 3 4 4 అట్లా నెంబర్ ఆఫ్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ప్లేన్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మారుతూ ఉంటాయి. సో మీకు ఇక్కడ చెప్తున్నా చూడండి, డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తారో. మనకు రెండు ప్రొడక్ట్లు ఉంటాయి, ఒకటి డాట్, ఒకటి క్రాస్ ప్రొడక్ట్. ఎప్పుడైనా డాట్ ప్రొడక్ట్ లో మనకు వెక్టర్స్ అనగానే గుర్తొచ్చేయి ఐజేకేలు వెక్టర్స్, కాంపోనెంట్స్ ఏబిసిలు లేదా XYZ. XYZ కాంపోనెంట్ అయితే XI + YJ + ZK, అది ABC అయితే AI + BJ + CK. సో ఇక్కడ ఆల్వేస్ రిమెంబర్ డాట్ ప్రొడక్ట్ ఎలా ఉంటది అంటే ఐకి డాట్ చేసిన, జేకి డాట్ చేసిన, కేకి డాట్ చేసిన ఎప్పుడు 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేమ్ వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ వెక్టర్స్. అదర్వైజ్ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. అంటే లైక్ ఐ డాట్ జే, ఐ డాట్ కే, జే డాట్ ఐ, జే డాట్ కే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిమైనింగ్ ఏ డిఫరెంట్ గా చేసినప్పుడు ఏమొస్తుంది? 0 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ this is the introduction. Come to the problems. Next video చేద్దామా, కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? రైట్, see first question. If a is a vector, b is a vector, then find a dot b and angle between a and b అన్నాడు. a dot b ఫార్ములా ఇందాకే ఇచ్చా నేను. a dot b is equal to mod a mod b cos theta. Okay, right solution. a is equal to 6i plus 2j plus 3k and b is equal to 2i minus 9j plus 6k. Please no check j. Okay,
Now a dot b is equal to mod a mod b cos theta. Mod a mod b cos theta. ఇంకేమైనా అన్నాడా? యా. సో mod a ఎంత మరి? స్టార్ట్. mod a ఎంత కనుక్కోలే, mod b ఎంత కనుక్కోలే, కనుక్కోవచ్చు. a డాట్ b కూడా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, mod a చేస్తున్నా, ఇక్కడ చేస్తున్న డిఫరెంట్ కలర్. mod a is equal to చెప్పానుగా మీకు √6 స్క్వేర్ 36, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 49 అంటే 7. mod b ఇదంతా అడిషన్ ఆఫ్ వెక్టర్లు చేసాం, అందుకే డైరెక్ట్ చేస్తున్నాను. mod b 2 స్క్వేర్ 4, 9 స్క్వేర్ 18, 6 స్క్వేర్ 36, సారీ 9 స్క్వేర్ 81 ప్లస్ 36 ఎంత? 36 4 అంటే 40 అండ్ 80, 121 అంటే 11. యా. నౌ ఏ డాట్ బి కూడా చేయొచ్చు తెలుసా? ఏ డాట్ బి ఏ ఎంతనా? 6i ప్లస్ 2j ప్లస్ 3k డాట్ 2i మైనస్ 9j ప్లస్ 6k. డాట్ ప్రొడక్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చూపించా. i డాట్ i1, j డాట్ j1, k డాట్ k1, రిమైనింగ్ అన్ని జీరోస్. సో జనరల్ గా మనకు ప్రొడక్ట్ చేయమంటే ఇఫ్ దే విల్ ఆస్క్ టు మల్టిప్లై, మీరు ఏం చేస్తారు? దీంతో ఇది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారు, దీంతో కూడా మళ్ళీ అండ్ అన్నిటితో కూడా అన్నిటినీ మల్టిప్లై చేస్తాం. 3 3 జా 9 వస్తాయి మనకి ఇక్కడ. కానీ ఫస్ట్ 6తో దీన్ని చేసినప్పుడు 6 ఇంటూ 2 ఎంత? 12, i డాట్ i 1. 6 ఇంటూ 9 54, బట్ i డాట్ j అవసరం లేదు. 6 ఇంటూ 6 36, i డాట్ k అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ దీంతో స్టార్ట్ చేద్దాం. ప్లస్ 2 ఇంటూ 2 అవసరం లేదు, j డాట్ i 0. 2 9 జా 18, ఇక్కడ j డాట్ j 1. మళ్ళీ 2తో 6 కూడా జీరోనే, ఎందుకంటే j డాట్ k. నెక్స్ట్ 3i జీరోనే అండ్ జీరోనే అండ్ ఇది మాత్రం 3 6 జా 18, k డాట్ k ఎంత? 1. అంటే క్లియర్లీ మీరు ఎప్పుడైనా డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమని చేయండి అంటే 6 2 జా 8, 6 2 జా 12, 2 9 జా మైనస్ 18, 3 6 జా 18. ఎనఫ్, అన్ని చేయాల్సిన అవసరం లేదు, మిగతా అన్ని జీరోలు అయిపోతాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 18 18 క్యాన్సల్, వచ్చింది ఎంత? నౌ ఈజ్ ఆస్కింగ్ cos theta. cos theta is equal to a dot b by mod a mod b which is equal to a dot b ఎంత వచ్చింది? 12. mod a ఎంత వచ్చింది? 7. mod b ఎంత వచ్చింది? 11. 12 by 77. Therefore theta is equal to cos inverse of 12 by. Understand how we are solving? Next question. A ఇచ్చాడు, b ఇచ్చాడు, then find a plus b and a minus b. Show that a plus b and a minus b perpendicular అంట. Right, very good. See, a b ఇచ్చాడు కాబట్టి I'm finding a plus b నాన్న. What is a plus b? I plus 3i 4i 2j minus j plus j minus 3k plus 2k minus k and a minus b also I'm doing. A minus b you have to apply minus. So minus చేస్తే I minus 3i minus 2i minus 3k minus 2j plus j 3j and minus 3k minus 2k minus 5k. ఈ రెండు ఎలా ఉన్నాయని చూపించాలంట. పర్పెండిక్యులర్. చూడండి, cos theta ఇది కదా, ఒకవేళ theta 90 అయితే పర్పెండిక్యులర్ అవుతుంది. theta 90 అయితే cos 90 0, ఇది మొత్తం 0 అంటే a డాట్ b ఎంత? ఎస్, సిన్స్ a plus b and a minus b are what? Perpendicular, that implies a plus b dot a minus b should be equal to 0. Now a plus b dot a minus b is equal to 4i plus j minus k dot minus 2i plus 3j minus 5k is equal to 4 2 ja minus 8, 1 3 ja plus 3, minus into minus plus 5. This is minus 8 plus 8 is equal to 0. Therefore a plus b and a minus b are what? పర్పెండిక్యులర్. అర్థమవుతుందా? పర్పెండిక్యులర్ అంటే ఇలా చేస్తాం, యాంగిల్ అంటే అలా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఏ బి దెన్ ఫైండ్ ద ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇందాకే చేసాం మనం. ప్రొజెక్షన్ వెక్టర్ సొల్యూషన్ ఏంది ఇచ్చాడు? I minus j minus k, then mod a ఎంత? √3.
1 square 1 square 1 square. And b ఎంత ఇచ్చాడు 2i minus 3j plus k. Then what is mod b? 4 plus 9 plus 1, which is root 14. Root ఎంత 14. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ ఇందాక మనం చదువుకున్నాం. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ ఈస్ a dot b by mod a square into a. దాని మ్యాగ్నిట్యూడ్ తర్వాత చేద్దాం. a dot b, I said you a dot b అంటే ఏం చేయాలి, ఇందులో ఉన్న i కోఎఫిషియన్స్, j కోఎఫిషియన్స్, k కోఎఫిషియన్స్ ప్రొడక్ట్ చేయడమే, సైన్ రెస్పెక్టివ్ సైన్ పెట్టేసేయడమే, విచ్ ఈస్ ఈక్వల్ టు a డాట్ b. అంటే ఇక్కడ a ఉంది, b ఉంది నాడ. 1 2 జా 2 అండ్ -1 into -3 plus 3 -1 into +1 -1. a డాట్ b అయిపోయిందా బై mod a. ఎంత mod a బట్ హోల్ స్క్వేర్ ఇంటూ a. వాట్ ఈస్ a? I minus j minus k, which is equal to 2 plus 3 5. 5 లో ఒకటి పోతే ఎంత 4 and root 3 square ఎంత 3 into ఎంత I minus j minus k. ఇది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ. అండ్ దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, దీని మొత్తానికి మాడవుతుంది 4/3 I minus j minus k. బట్ ఇది స్కెలార్ కాబట్టి బయట ఉంటుంది 4/3 రూట్ ఓవర్ 1 plus 1 plus 1, which is equal to 4 root 3 by 3 or 4 by root 3. ఎలా రాసినా ఒకటే ఆన్సర్. అర్థమవుతుందా? ఇలా చేయాలి. లాస్ట్కి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ చేయడమే. ఇఫ్ ద వెక్టర్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ వాట్స్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, a డాట్ b ఈజ్ ఈక్వల్ టు 0. కానీ వాడు ఇక్కడ ఆల్రెడీ పర్పెండిక్యులర్ అంటున్నాడు కదా. సొల్యూషన్, let a is equal to lambda I minus 3j plus 5k and b is equal to 2 lambda I minus lambda j minus k are perpendicular. Therefore a dot b is equal to 0. What is a? Lambda I minus 3j plus 5k dot what is b? 2 lambda I minus lambda j minus k is equal to what? 0. Since he is not asking to prove perpendicular, given perpendicular, what is the lambda he is asking? Okay. Now same process, lambda into 2 lambda, 2 lambda square minus 3 into minus lambda plus 3 lambda, 5 into minus 1 minus 5 is equal to 0. ఇది quadratic equation. దీని ఫ్యాక్టరైజ్ చేయండి, రెండు lambda వాల్యూస్ వస్తే అయిపోతుంది. 2 5 are 10, 5 లో 2 పోతే 3. సో 2 lambda square plus 5 lambda minus 2 lambda minus 5 is equal to 0. సో 2 lambda కామన్ తీస్తే ఇక్కడ lambda -1, ఈ రెండింటిలోంచి ప్లస్ 5 కామన్ తీస్తే lambda -1 is equal to 0. ఒకటి lambda -1, ఇంకోటి ఏమో 2 lambda plus 5 is equal to 0. అప్పుడు lambda వాల్యూ 1 ఆర్ ఇంకొక lambda వాల్యూ ఎంత -5/2. అండర్స్టాండ్? ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ ఎక్కడైనా విన్నట్టుందా చూడండి. ఇఫ్ ద యాంగిల్, ప్రూవ్ దట్ ద theta between angle between any two diagonals is this. యా, డీసీస్ డిఆర్స్ లో వచ్చింది, మీకు అప్పుడే చెప్పా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ లో వస్తుందిరా అని చెప్పేసి, గుర్తుందా? ఇగో ఇదే. ఒక క్యూబ్ లో ఎన్ని డయాగనల్స్ ఉంటాయి? 4 డయాగనల్స్ ఉంటాయి. అందులో ఏవైనా 2 డయాగనల్స్ కి యాంగిల్ థీటా అయితే అది ఇదని చూపించమని అంటున్నారు వాడు. తర్వాత ఇది కూడా వస్తుందిరా అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇగో దిస్ వన్, if a line making angle theta 1 theta 2 theta 3 అక్కడ alpha beta gamma, then cos square alpha plus cos square beta plus cos square gamma cos square delta is equal to some what అని అక్కడ అడిగాడు. ఇక్కడ 4/3 ఇచ్చాడు. చెప్పిన మీకు అక్కడ కూడా ఈ రెండు వస్తాయి అని చెప్పేసి, అక్కడ ఇంపార్టెంటే ఇక్కడ కూడా ఇంపార్టెంటే, ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకేనా? సో ఇది అది అక్కడ చెప్దాము, ఇవి చెప్తున్నా చూడండి, ఇవి రెండే చెప్పేసి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. ఇక్కడ చూడండి, వీడు ప్లేన్స్ అంటున్నాడు. కన్ఫ్యూజన్. ఇంతకు ముందు మన దగ్గర ఉన్నాయి వెక్టర్స్, కానీ ప్లేన్ ఈక్వేషన్ మన దగ్గర ఇది ఉందిరా, r డాట్ n1 ఈజ్ ఈక్వల్ టు p1. వాడు మనకి ఇచ్చాడు, అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మీకు నేను ఒకసారి చూపిస్తా. కార్టీషియన్ నుంచి వెక్టర్కి ఎలా మారుస్తారు. 2x - 3y - 6z ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. దీన్ని x ప్లస్ xi ప్లస్ yj ప్లస్ zk డాట్
2i minus 3j minus 6k is equal to 5 రాయొచ్చా? ఈ డాట్ ప్రొడక్ట్ కాబట్టి x into 2 2x minus 3y minus 6z is equal to 5 రాయొచ్చు అంటే విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ r డాట్ n1 is equal to p1 ఫామ్ లో ఉందా లేదా? ఉందా లేదా? సో ఇదే కదా మనం ప్లేన్ ఈక్వేషన్ ఇంతకు ముందు రాసుకున్నాము. ఇందులోంచి ఆర్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి లోంచి మనం వెక్టర్స్ రాసుకోవచ్చు విచ్ ఈస్ కార్టిషియన్ ఫామ్. ఆర్ అంటే ఎప్పుడు ఎక్స్ఐ వైజే జెడ్కే మీకు ఆల్రెడీ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పాను. ఇది కార్టిషియన్ ఫామ్, ఇది వెక్టర్ ఫామ్. వాడు కార్టిషియన్ ఫామ్ లో ప్లేన్ ఇచ్చి ఫైండ్ యాంగిల్ అంటున్నాడు. ఆప్షన్ నెంబర్ 1 ఏం చేయాలి? ఆల్రెడీ ప్లేన్ లో మీకు తెలుసు ఇదే ఫార్ములా కాస్ థీటా a1 a2 b1 b2 c1 c2 బై రూట్ ఓవర్ ఫార్ములా ఉందా, అందులో పెట్టేసేయండి వస్తుంది. లేదు వెక్టర్స్ లోకి మార్చుకుంటా సార్, తర్వాత మళ్ళీ అదే ఫార్ములా మారట్లే, మళ్ళీ అదే ఫార్ములా. సొల్యూషన్ లో లెట్ a ఈజ్ 2i మైనస్ 3j మైనస్ 6k. సార్ xyz తీసేసి ijకి ఎట్లా పెడతారు అనొద్దు, మళ్ళీ ఇగో మళ్ళీ అనొద్దు నన్ను. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j మైనస్ 9k and theta b angle, therefore cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by root over a1 square plus b1 square plus c1 square root over a2 square plus b2 square plus c2 square, that is equal to a1 a2 2 6 ja 12 b1 b2 3 2 ja minus 6 c1 c2 6 9 ja ఎంత minus into minus plus 54 by root over a1 square b1 square c1 square 2 square 4 3 square 9 6 square 36 which is root over a2 square 36 plus 4 plus 81 ఇంతకుముందు వచ్చినట్టుందా లేదు? అవే అనుకుంటా వాల్యూస్. విచ్ ఈజ్ ఈక్వల్ టు 54 12 లో 6 తీసేస్తే 6 54 కు 6 అంటే 60 బై దిస్ ఈస్ 36 ప్లస్ 4 40 49 అంటే 7 అండ్ దిస్ ఈస్ 11. సో ఏమైనా క్యాన్సల్ అవుతుందా? therefore theta is equal to cos inverse of 60 by 77. ఓకేనా? నెక్స్ట్ చూడండి క్వశ్చన్, కింది క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. ఇది చేయొచ్చు, మీకు ఇంతకు ముందు నేను చేసా. ఇదే అది ఇంత ముందు కూడా చేసింది అదే. చేసేస్తారా? ఇగో a1 a2 b1 b2 c1 c2 బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ b1 స్క్వేర్ c1 స్క్వేర్ a2 స్క్వేర్ b2 స్క్వేర్ c2 స్క్వేర్. సో సేమ్ వస్తున్నాయి వాల్యూస్ 1 2 3 3 2 1 అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది? రూట్ ఓవర్ 9 ప్లస్ 4 14 రూట్ 14 అంటే 14 వస్తుంది. న్యూమరేటర్ వాల్యూ 7 సంథింగ్ వస్తుంది. మాడ్ ఏ మాడ్ బి అదే, ఇది కూడా అదే కదా నాడా. ఇది మాడ్ ఏ కాదా, ఇది మాడ్ బి కాదా, ఇది ఏ డాట్ బి కదా. ఈ రెండింటిని డాట్ చేయి a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 అదే కదా. అదే అందులోనే ఉంటుంది. ఓకే, దిస్ యూ కెన్ సాల్వ్. సో అయినప్పటికీ నేను కొంచెం సాల్వ్ చేస్తున్నా చూడండి. దీంట్లో నుంచి వాల్యూస్ ఏం రాయట్లేదు, డైరెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత i ప్లస్ 2j ప్లస్ 3k. వాట్ ఈస్ మాడ్ ఏ? రూట్ 14. b ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k. mod b is equal to root 14. a dot b is equal to 2 3 ja 6, sorry 1 3 ja 3 2 1 ja minus 2 3 2 ja 6 అంటే 9 లో 2 పోతే 7 యా 7. therefore cos theta is equal to ఫార్ములా ఏంటి? a dot b by mod a mod b which is equal to 7 by root 14 which is 7 by 14. 7 1 ja 7 2 ja 1 by 2. therefore theta ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది, ఎందుకంటే cos 60 కదా 1 by 2. సో ఇది క్యూబ్ సమ్. ఇది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. ఇంకా చూద్దాం ఏమన్నా చిన్న. సో ఇవన్నీ కూడా చిన్నరా. ఇఫ్ ద వెక్టర్ దిస్ అండ్ దిస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఫైండ్ లాంబ్డా అంట. ఇంతకుముందు చేసాం మనం. సొల్యూషన్కి వచ్చేసి ఏ ఎంత ఇచ్చాడు? 2i ప్లస్ లాంబ్డా జే మైనస్ కే. అండ్ బి ఎంత ఇచ్చాడు? 4i మైనస్ 2j ప్లస్ 2k. సిన్స్ ఏ అండ్ బి ఎలా ఉన్నాయంట? పర్పెండిక్యులర్ కాబట్టి ఏ డాట్ బి ఎంత? 0. therefore ఏ డాట్ బి అంటే ఎంత? 2 into 4 8 lambda into minus 2 lambda minus 1 into 2 minus 2 is equal to 0. 8 లో 2 పోతే 6 minus 2 lambda is equal to 0. 2 lambda is equal to 6. lambda is equal to 3. perpendicular అంటేనే ఇది కండిషన్. నెక్స్ట్, for what values the lambda to the vectors these are right angle అన్న perpendicular అన్న ఒకటే. అంటే ఇవి రెండు perpendicular అయితే lambda ఎంత అంటున్నాడు, కాబట్టి ఇది మీరు హోంవర్క్ చేసేసుకోండి.
మరీ చిచోరగా ఉన్నది క్వశ్చన్. ఓకే, కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. వావ్, సూపర్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే r డాట్ 2i మైనస్ j ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడరా 3. అండ్ సెకండ్ ఏమి ఇచ్చాడు r డాట్ 3i ప్లస్ 6j ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కూడా మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు. బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ r డాట్ n1 ఈజ్ ఈక్వల్ టు p1 అండ్ దిస్ ఈజ్ r డాట్ n2 ఈజ్ ఈక్వల్ టు p2. సో n1 n2 వచ్చినాయి. వాట్ ఈస్ ద ఫార్ములా యాంగిల్ బిట్వీన్ దెమ్? cos theta ఈజ్ ఈక్వల్ టు n1 డాట్ n2 బై mod n1 ఇంటూ mod n2. సో n1 n2 ఉన్నాయి కాబట్టి సేమ్ ఏబీలు ఉన్నాయి. ఇదే ఫార్ములా యాంగిల్ బిట్వీన్ దెమ్ ఫార్ములా. సో n1 డాట్ n2 ఎంత వస్తుంది? 2 3 జా 6 మైనస్ 1 ఇంటూ 6 మైనస్ 6 2 1 జా ప్లస్ 2 బై mod అంటే ఇక్కడ రూట్ ఓవర్ ఎంత వస్తుంది? mod n1 అంటే 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ 4 1 అంటే 9 వస్తుందిరా. దిస్ ఈజ్ రూట్ ఓవర్ ఎంత? 9 3 ఎందుకు 3 వస్తుంది? 9 6 6 జా 36 36 ప్లస్ 9 ఎంత? 45. 3 3 జా 9 6 6 జా 36 ప్లస్ 1 ఎంత వస్తుంది? 10 46 వస్తుంది కదా. సో 6 6 క్యాన్సల్ 2/3 రూట్ 46. ఒక్కసారి వెక్టర్స్ కరెక్ట్ కదా చూడు. కరెక్టేనా? ఎస్. సో ఇక్కడ క్యాన్సల్ చేయొచ్చు. ఇంకా 2తో 223 కదా. అవసరం లేదు అట్లా ఉంచేసాను, ఎందుకంటే 2 బయటకు వచ్చిన రూట్నే అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇలా మనకు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అన్నా వెక్టర్స్ అన్నా కనుక్కోవడానికి ప్రాసెస్ ఇది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏమంటున్నంటే E1 E2 యూనిట్ వెక్టర్స్ అంటున్నాడు. ఆల్రెడీ వెక్టర్స్ స్టార్టింగ్ లోనే యూనిట్ వెక్టర్ అంటే నేర్చుకున్నాం. ఇఫ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఈజ్ 1 దెన్ దట్ ఈస్ యూనిట్ వెక్టర్. ఆల్రెడీ మీకు ఫిజిక్స్ కూడా వస్తుంది. సో గివెన్ E1 E2 యూనిట్ వెక్టర్స్ కాబట్టి mod E1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ mod E2 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఒక కండిషన్ ఇచ్చాడు. ఇగో ఏమి ఇచ్చాడు? 1/2 mod E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు సైన్ లాంబ్డా టీటా ఇచ్చాడు. ఇక్కడ నుంచి చెప్తా, ఎట్లా ప్లేస్ ఉందిగా. సో మళ్ళొకసారి 1/2 mod E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు సైన్ లాంబ్డా టీటా. SOBS చేయండి రా. దిస్ విల్ బి 1/4. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ mod E1 స్క్వేర్ b స్క్వేర్, సారీ ఇది బ్రాకెట్, mod E2 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ a అంటే E1 డాట్ E2 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత? సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఈ 4 ఇట్ వచ్చేస్తుంది, తర్వాత చూద్దాం. వాట్ అబౌట్ mod E1 mod E2 అంటే 1 + 1 2 మైనస్ 2 ఇంటూ మళ్ళీ a డాట్ బి ఫార్ములా. వాట్ ఈస్ a డాట్ బి ఫార్ములా? mod a mod b cos theta ఉంది కదా ఫార్ములా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? mod E1 mod E2 cos ఆఫ్ E1 డాట్ E2. ఓకేనా. సో ఇక్కడ 4 ఏమైంది? ఇటు వచ్చేసింది 4 సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. సో ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చు. అండ్ ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది. ఒక్క నిమిషం. సైన్ స్క్వేర్ లాంబ్డా కదా, 2 కామన్ తీసేస్తే క్యాన్సిల్ చేసేస్తే 2 2 జా అయిపోద్ది. ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని యూజ్ చేయాలి మనము. టీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ E1 E2నే. అక్కడ టీటా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రెండింటిలో కామన్ ఏం చేయొచ్చు? 2. ఇక్కడ 1 మైనస్ ఇది 1 ఇది 1 ఇచ్చాడు. మిగిలేదేంటి? cos theta ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. 2 2 జా 2 1 జా. ఇప్పుడు మిగిలేదేంటి? 1 మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా, సారీ లాంబ్డా టీటా. 2 సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా. ఆ 2 సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా ఇటు తెచ్చేయండి. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ లాంబ్డా టీటా ఈజ్ ఈక్వల్ టు cos theta. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా లేదా 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1. ట్రిగ్నోమెట్రీలో మనకు cos స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అన్నా, 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1 అన్నా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అన్నా, సారీ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అన్నా, 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఇది మీకు ఫంక్షన్స్ లో వచ్చింది, ఈ ఫార్ములా వచ్చింది మీకు ఆల్రెడీ. ఓకే,
ఈ నాలుగిటికి ఒకటే ఫార్ములా కాస్ 2θ. దీంట్లో మనకు ఇది ఇక్కడ ఉంది 1 - 2 sin square θ. అంటే ఏమి రాయొచ్చు, కాస్ 2θ అంటే కాస్ 2 లాంబ్డా θ విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత, కాస్ θ. సో రెండు కాసులే కాబట్టి 2 లాంబ్డా θ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డానే θనే కదా. సో 2 లాంబ్డా θ ఈజ్ ఈక్వల్ టు θ, దెన్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. సో ఇవి ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ వెంటనే ఇంకో వీడియో స్టార్ట్ చేద్దాం. అందులో ఒక 4 క్వశ్చన్స్, అందులో ఉన్నది పెద్ద లాంగ్ ఆన్సర్ ఉంటుంది, క్యూబ్ సమ్. ఓకే, అది ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. రెండిట్లో ఏదో ఒక క్యూబ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.